ఒక వ్యక్తిని తన సొంత ఇంట్లో బాత్రూమ్ ఫ్లోర్ కింద పూడ్చిపెట్టారు. దాదాపు 45 రోజుల తర్వాత గానీ ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ కేసులో అతిపెద్ద మిస్టరీ అతన్ని ఎవరు హత్య చేశారనేది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే బాత్రూమ్ పూర్తిగా మూసి ఉండగా, పైభాగంలో కొత్త ఫ్లోరింగ్ కూడా వేసి ఉండగా, ఎవరికి కాస్త అనుమానం కూడా రాకపోయినా చివరికి పోలీసులు డైరెక్ట్గా అదే ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎలా కనుక్కున్నారు? ఎవరైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదా కిల్లర్ ఏదైనా తప్పు చేశాడా? లేకపోతే కేవలం ఒక చిన్న డీటెయిల్ మొత్తం ప్లాన్ని నాశనం చేసిందా? ఈ మిస్టరీ ఈ రోజు కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో పోలీసులు పర్ఫెక్ట్ గా కనిపించే కేసుని ఎలా క్రాక్ చేశారో స్టెప్ బై స్టెప్ డికోడ్ చేద్దాం. తాజ్ నగర్ అయిన ఆగ్రాలోని ఒక చిన్న ప్రాంతమే సికంద్రా. ఆ సికంద్రాలోని రేణుకాధామ్ కాలనీ అవధ్పూర్లో ఉన్న ఒక చిన్న ఇంట్లో ప్రపంచానికి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలా కనిపించే శర్మ కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో 44 ఏళ్ల సురేంద్ర కుమార్ శర్మ ఉండేవాడు. సురేంద్ర జన్మస్థలం ఆగ్రా కాదు, రాజస్థాన్ లోని భరత్పూర్, రంజిత్ నగర్. ఆయన తండ్రి రాధేశ్యామ్ శర్మ ఒక ఇంటర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవాడు. దాదాపు 24 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన తర్వాత తన కుటుంబంతో కలిసి భరత్పూర్ ను వదిలి ఆగ్రాకి షిఫ్ట్ అయ్యారు. ఆయన తండ్రి సుమారు 14 సంవత్సరాల క్రితమే మరణించారు. కానీ సురేంద్ర కుటుంబం మాత్రం అక్కడే స్థిరపడిపోయింది. 16 సంవత్సరాల క్రితం సురేంద్ర శర్మకు రూబీ శర్మతో వివాహం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద అమ్మాయి ప్రాచి 15 సంవత్సరాలు, చిన్న అమ్మాయి సిద్ధి 9 సంవత్సరాలు. ఇంట్లో సురేంద్ర వృద్ధ తల్లి కమలాదేవి కూడా వాళ్ళతోనే కలిసి ఉంటుంది. సురేంద్ర పెద్ద అన్న అనిల్ శర్మ, ఆయన ఒక ఆటో డ్రైవర్. ఆగ్రాలోని షహగంజ్ ప్రాంతంలో నివసించేవారు. బయట నుంచి చూస్తే ఇది పూర్తిగా ఒక సాధారణ ఫ్యామిలీ లాగానే కనిపించేది. కాలనీలో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఏం కనిపించేది కాదు, ఒక నార్మల్ ఫ్యామిలీ. కానీ సాధారణ జీవితానికి వెనుక ఈ ఇంటి లోపల పూర్తిగా కూల్చేసే కొన్ని నిజాలు దాగి ఉన్నాయి. సురేంద్ర చాలా కాలంగా నిరుద్యోగిగా ఉన్నాడు. మధ్యలో దాదాపు 1.5 నెలల పాటు డెలివరీ బాయ్ గా కూడా పనిచేయడం స్టార్ట్ చేశాడు. కానీ మందు అలవాటు కారణంగా ఆ ఉద్యోగం కూడా పోయింది. 2017లో సురేంద్రపై ఒక ట్రక్ దొంగతనం కేసు కూడా ఫైల్ అయింది. దాంతో అతని పేరు అప్పటికే పోలీస్ రికార్డులో రిజిస్టర్ అయింది. అయితే ఈ కేసు చివరికి లీగల్ గా ఏమైందనేది వేరే విషయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, పోలీసులకి సురేంద్ర శర్మ అనే విషయం కొత్తది కాదు. ఇంటి ఖర్చులు ప్రధానంగా ఆయన తండ్రికి వచ్చే 32,000 పెన్షన్ డబ్బుతోనే గడిచేది. అదే పెన్షన్ డబ్బుల విషయంలో ముఖ్యంగా సురేంద్ర మద్యం అలవాటు వల్ల చాలా గొడవలు జరిగేవి. మద్యం మత్తులో సురేంద్ర రూబీని తరచుగా కొడుతూ ఉండేవాడు. కాలనీలో వాళ్ళకు కూడా తెలుసు ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి అని. వాళ్ళని ఎవరైనా విడిపించడానికి వచ్చినా కూడా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు బయటికి వెళ్ళండి అని పంపించేవారు. అప్పుడు బహుశా ఎవరు ఊహించి ఉండరు, రాబోయే రోజుల్లో ఇదే ఇంట్లోనే ఒక బాత్రూంలో మొత్తం కేసులోనే అత్యంత కీలకమైన భయానకమైన ప్రదేశంగా మారబోతుంది అని. కొద్ది రోజులు గడిచాక ఇంట్లో అన్ని పూర్తిగా నార్మల్ గానే ఉన్నాయి. కానీ 2026 మే 18 ఆ ఉదయం ఆగ్రాలోని ఆ కుటుంబం జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. అదే రోజు 44 ఏళ్ల సురేంద్ర కుమార్ శర్మ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. మొదట్లో ఎవరికి కూడా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగింటుంది అనే అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే సురేంద్రకి ఉద్యోగం లేదు. అలాగే మద్యం మత్తులో 1-2 రోజులు ఎవరికి చెప్పకుండా ఊరిని వదిలి వెళ్లిపోయేవాడు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యులకు ఆందోళన పెరుగుతూనే వెళ్ళింది. సురేంద్ర ఫోన్ ఇంట్లోనే ఉండడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. ఆ సమయంలో అతని భార్య రూబీ శర్మ కూడా నిరంతరం ఆందోళనలో కనిపించేది. ఆమె పక్కింటి వాళ్ళ ముందు ఏడ్చేది. ఎదురైన ప్రతి ఒక్కరిని సురేంద్ర గురించి అడిగేది. అలాగే కనిపించిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పేది, సురేంద్ర ఇంటి నుంచి వెళ్లేటప్పుడు 3,000 తీసుకుని వెళ్ళాడు అని. కానీ ఒక విషయం మాత్రం అందరికీ కొంచెం విచిత్రంగా అనిపించింది. అదేంటంటే సరిగ్గా అతను తప్పిపోయే రోజే అతని 2 పిల్లలు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్లారు. చూస్తుండగానే 1 వారం గడిచిపోయింది. కానీ సురేంద్ర గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. చివరికి 2026 మే 26న సికింద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాచీన్ టవర్ పోలీస్ చౌకీలో రూబీ శర్మ స్వయంగా తన భర్త సురేంద్ర శర్మ మిస్సింగ్ రిపోర్ట్ను నమోదు చేసింది. రిపోర్ట్ నమోదైన వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశారు. ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ని కాంటాక్ట్ అయ్యారు. అంతేకాదు అతను రెగ్యులర్ గా వెళ్లే ప్లేస్లకు వెళ్లి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. ఈ సమయంలో రూబీ శర్మ కూడా పోలీసులతో కాంటాక్ట్ లోనే ఉండేది. వాళ్ళు ఏదైనా ఒక విచారణకు వెళ్ళినా లేదా సీసీటీవీ కెమెరాను చెక్ చేయడానికి వెళ్ళినా వాళ్ళతో పాటు రూబీ శర్మ కూడా వెళ్ళేది. బహుశా ఏదైనా సమాచారం దొరుకుతుందేమో, బహుశా ఆయన దొరుకుతాడేమో అనే ఆశతో వెళ్ళేది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ మళ్ళీ అదే చోటుకు వచ్చి ఆగిపోతూ ఉండేది. సీసీటీవీ ఫుటేజ్లో ప్రత్యేకంగా ఏమీ దొరకలేదు. కానీ రికార్డుల నుంచి కూడా ఎలాంటి పెద్ద క్లూ బయటపడలేదు. అలాగే విచారించిన వ్యక్తుల నుంచి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు.
ఇప్పటికే దాదాపు 45 రోజులు గడిచిపోయాయి. అయితే మధ్య మధ్యలో రూబీని వాళ్ళ బావ అనిల్ శర్మ చాలా సార్లు అడిగాడు, ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా, ఏమైనా గొడవ పడ్డారా అని అడిగాడు. ఇలా ఎన్నిసార్లు అడిగినా రూబీ మాత్రం అతనికి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అదే సమయంలో ఒక పాత లీగల్ మ్యాటర్ కి సంబంధించిన ఎంక్వైరీ కోసం పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఉద్దేశం అక్కడికి వెళ్లి కేసుని సాల్వ్ చేయడం కాదు, అక్కడికి వెళ్లి కొన్ని డీటెయిల్స్ తీసుకోవడం మాత్రమే. వాళ్ళు కేవలం 2017లో జరిగిన ట్రక్ దొంగతనం ఉంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. కానీ పోలీసుల ఈ చిన్న సందర్శనే రూబీ చేసిన పర్ఫెక్ట్ క్రైమ్ కు పునాది కదిలించింది. ఇప్పటి వరకు ఇంటి బయట సురేంద్ర శర్మ కోసం వెతుకుతున్న దర్యాప్తు ఇప్పుడు నెమ్మదిగా ఇంటి లోపలికి మళ్లడం స్టార్ట్ అయింది. పోలీసులు మొత్తం ఇంటిని చాలా జాగ్రత్తగా పరిశీలించడం స్టార్ట్ చేశారు. ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒక్కొక్కరిగా వేర్వేరు స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఈసారి పాత స్టేట్మెంట్స్ తో క్రాస్ చెక్ చేశారు. ఇప్పుడు రూబీ చెప్పిన సమాధానాలు ఇంతకు ముందు చెప్పిన స్టేట్మెంట్ తో మ్యాచ్ అవ్వడం లేదు. అదే సమయంలో సురేంద్ర పెద్దన్న అనిల్ శర్మ కూడా పోలీసుల దృష్టిని ఒక విషయం పైకి మళ్లించాడు. దానిపై ఇంతకు ముందు ఎవరు పెద్దగా దృష్టి పెట్టలేదు. అతను పోలీసులకి ఇలా చెప్పాడు, సురేంద్ర కనిపించకుండా పోయిన కొద్ది రోజుల తర్వాత ఇంట్లోని బాత్రూమ్ లో అకస్మాత్తుగా కొత్త ప్లాస్టర్ వేసి ఉండడం నేను చూశాను. అంతేకాదు దర్యాప్తు సమయంలో పోలీసులు అలాగే అనిల్ శర్మ సురేంద్రకు సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించారు. సురేంద్ర తండ్రికి దివ్యాంగ పెన్షన్ రూపంలో 32,000 వచ్చేవి. అనిల్ శర్మకి అసలు అనుమానం వచ్చిందే అక్కడ. జూన్ నెలలో అతనికి పెన్షన్ లోని ఇవ్వాల్సిన వాటాని రూబీ నిరాకరించింది. అంతేకాదు ఈ నెలలో పెన్షన్ రాలేదని అబద్ధం చెప్పింది. దాంతో అనిల్ భరత్పూర్ కు వెళ్లి బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేశాడు. అప్పుడే ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే సురేంద్ర కనిపించకుండా పోయిన తర్వాత కూడా అతని అకౌంట్ నుంచి ఏటీఎం ఇంకా పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఏటీఎం ఎప్పుడు సురేంద్ర దగ్గరే ఉండేది. అందుకే అతను కనిపించకుండా పోయిన తర్వాత కూడా ఏటీఎం ఇంకా పేటీఎం ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ జరగడం, వాటి గురించి రూబీ అబద్ధం చెప్పడం ఆమె ఏదో చాలా పెద్ద రహస్యాన్ని దాచిపెడుతుందనే అనుమానాన్ని మరింత బలపరిచింది. ఈ విషయాన్ని అనిల్ శర్మ పోలీసులకి చెప్పాడు. అనిల్ రూబీపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అలాగే ఆమెకి నమ్మకం కల్పిస్తూ, ఏదైనా జరిగి ఉంటే నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా కూడా చెప్పు, నువ్వు నిజం చెబితే విషయం క్లియర్ చేస్తే కుటుంబం మొత్తం నీకు అండగా ఉంటుంది, నిన్ను కాపాడుతుంది అని చెప్పాడు. ఆ మానసిక ఒత్తిడి, అనిల్ ఇచ్చిన నమ్మకం, అలాగే పోలీసుల భయం, ఈ మూడింటి మధ్య దాదాపు 45 రోజుల అబద్ధం అనే భారాన్ని మోస్తున్న రూబీ చివరికి పూర్తిగా విరిగిపోయింది. 2026 జూలై 3 ఉదయం సుమారు 6 గంటల సమయంలో రూబీ స్వయంగా అనిల్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అనిల్ అక్కడికి చేరుకున్న వెంటనే రూబీ నోటి నుంచి వచ్చిన భయానక నిజం చాలా ప్రశాంతంగా చెప్పింది. సురేంద్ర ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు, బాత్రూమ్ లో ఉన్నాడు అని చెప్పింది. అది విన్న వెంటనే అతను పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్లి చూశాడు. కానీ అక్కడ అతనికి ఎవరు కనిపించలేదు. అప్పుడు రూబీ చాలా చల్లగా ప్రశాంతంగా అతనికి ఒక నిజం చెప్పింది. అతను బాత్రూమ్ ఫ్లోర్ కింద 2 అడుగుల లోతులో పాత పెట్టబడి ఉన్నాడు. ఈ విషయం విన్న వెంటనే అనిల్ పూర్తిగా షాక్ కి గురయ్యాడు. కానీ తనను తాను అదుపులోకి తెచ్చుకుని వెంటనే సికింద్రా పోలీసులకి సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికే పోలీసులు, ఫారెన్సిక్ టీం అలాగే కూలీలతో కలిసి రేణుకాధామ్ కాలనీలో ఉన్న ఆ ఇంటికి చేరుకున్నారు. రీసెంట్ గా కొత్త ఫ్లోరింగ్ వేసిన బాత్రూమ్ లోని ఆ భాగమే ఇప్పుడు పోలీసులకి అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారబోతుంది. పారాలు, సుత్తుల శబ్దాలు ఇంటంతా మార్మోగాయి. బలమైన కాంక్రీట్ పొరను తెరిచిన వెంటనే ఇల్లు మొత్తం భయంకరమైన దుర్వాసన వ్యాపించింది. ఎందుకంటే కింద సురేంద్ర కుళ్ళిపోయిన అస్థిపంజరం బయటపడింది. కానీ ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటో తెలుసా? రూబీ 45 రోజుల పాటు అక్కడ నివసించడమే కాదు, బాత్రూమ్ ఫ్లోర్ కింద ఆమె భర్త శవం ఉందని తెలిసినా కూడా ఏం జరిగినట్టుగా ఆ బాత్రూమ్ ని యూజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. అదే సమయంలో రూబీని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, సినిమాలో కనిపించే ఘటనను అసలు ఎలా అమలు చేశారు, అలాగే ఎందుకు చేశారు? 2026 మే 18 ఉదయం బయట ప్రపంచానికి అది పూర్తిగా ఒక సాధారణ రోజులా కనిపించింది. కానీ సికింద్రాలోని రేణుకాధామ్ కాలనీలో ఉన్న ఆ ఇంట్లో మాత్రం అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. రూబీ తన మొత్తం ప్లాన్ ని అదే ఉదయం తన బావ అనిల్ శర్మకు ఫోన్ చేయడంతో స్టార్ట్ చేసింది. ఆమె అనిల్తో ఇలా చెప్పింది, సురేంద్రపై 2017లో జరిగిన ట్రక్కు దొంగతనం కేసుపై పోలీసులు ఈ రోజు మా ఇంటికి రావచ్చు, అందుకనే మీ అమ్మని ఇంకా పిల్లల్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పింది. అనిల్ కి కూడా ఎలాంటి అసాధారణ విషయం కనిపించలేదు. అదే ఉదయం తన తల్లి కమలాదేవిని అలాగే పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు మిగిలారు, రూబీ ఇంకా ఆమె హస్బెండ్. రూబీకి బాగా తెలుసు ఆమె హస్బెండ్ కి పాయసం అంటే ఇష్టం అని. అదే రాత్రి ఆమె ఎంతో ప్రేమగా పాయసం చేసింది. కానీ ఆ పాయసంలో 12 నిద్ర మాత్రలను పొడి చేసి కలిపింది. పాయసం తిన్న కొద్దిసేపటికే మందు ప్రభావం స్టార్ట్ అయింది. సురేంద్ర కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. అతను పూర్తిగా స్పృహ కోల్పోయిన తర్వాత రూబీ అతను గొంతు నొక్కి అతని శ్వాసని పూర్తిగా ఆపేసింది. కానీ ఇదంతా ఇక్కడతో అయిపోలేదు. ఎందుకంటే నెక్స్ట్ డే ఆమె చేయాల్సింది చాలా ఉంది. రాత్రంతా ప్లాన్ చేసిన తర్వాత 2020
2026 మే 19న రూబీ ఆధారాలను చెడిపోయడానికి ఏర్పాట్లు చేసింది. ఇంట్లోని బాత్రూమ్ లో ఇండియన్ టాయిలెట్ సీట్ ఉన్న చోటు పక్కనే ఒక గుంత తవ్వింది. అందులో అతని డెడ్ బాడీని పెట్టి ఆ తర్వాత రాజ్ అనే మేస్త్రి ఇంకా ఒక కూలీని కూడా పిలిపించింది. కానీ వాళ్ళకి ఈ విషయం ఏమాత్రం తెలీదు దాంట్లో ఒక డెడ్ బాడీ ఉంది అని. ఎందుకంటే ఆ డెడ్ బాడీ పైన ఆమె కొద్దిగా మట్టి ఇంకా కంకరాలను వేసింది. వాళ్ళకి బాత్రూమ్ పాడైపోయింది సరిచేయాలని చెప్పింది. వాళ్ళు కేవలం బాత్రూమ్ రిపేరే కదా అని చెప్పి అక్కడికి వచ్చి ఆ బాత్రూమ్ లో కొత్త ఫ్లోరింగ్ ని వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత 45 రోజుల పాటు రూబీ ఆ బాత్రూమ్ ని నార్మల్ గా యూజ్ చేస్తూనే ఉంది. అయితే బయట ప్రపంచం ముందు మాత్రం రూబీ భర్త రాలేదనే బాధతో కనిపిస్తున్నట్టుగా నటించింది. ఈ భయంకరమైన సంఘటన బయటపడిన తర్వాత ఆగ్రా పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఇంత పెద్ద పనిని రూబీ ఒంటరిగానే చేసిందా లేక ఆమెకు ఎవరైనా సహాయం చేశారా? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం రూబీకి ఎవరు సహాయం చేయలేదు. ఆమె కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ వేరే వాళ్ళ పేర్లను చెప్పలేదు. అయితే ఆగ్రా పోలీస్ ప్రకారం ఒక మహిళ ఒంటరిగా ఇంత పెద్ద పని చేయడం అంత సులభం కాదని భావిస్తున్నారు. ఈ అన్ని అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో కనిపించే నేరం వెనుక ఇంకెవరైనా మాస్టర్ మైండ్ ఉన్నాడా లేదా ఆమెకు సహాయం చేసిన వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేకాదు ఇన్వెస్టిగేషన్ సమయంలో సురేంద్రకి 2 కూతురు ఉన్నారు కదా, వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళ పెద్దమ్మాయి ఏం చెప్పిందంటే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ నాన్న బాగా పడుకున్నాడని, వాళ్ళ నాన్న కాళ్ళు కదలడం కూడా నేను చూశానని చెప్పింది. ఎప్పుడు అతను తాగి పడుకునేవాడని, అందుకే అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయానని స్టేట్మెంట్ లో చెప్పింది. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న ఉంది: అసలు ఈ హత్య వెనుక కారణం ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఘటనకు ప్రధాన కారణాలు గృహహింస అలాగే ఆర్థిక ఇబ్బందులేనని ఇప్పటి వరకు తెలిసింది. సురేంద్ర చాలా రోజుల పాటు అన్ఎంప్లాయిడ్ గానే ఉన్నాడు. అంతేకాదు అతని తండ్రికి వచ్చే 32,000 పెన్షన్ తోనే ఇల్లు మొత్తం గడిచేది. ఆ డబ్బులోనే అతని అన్నకు కూడా కొద్ది భాగం ఇచ్చేవాళ్ళు. అదే డబ్బుతోనే అతను మందు తాగేవాడు. మందు తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ తర్వాత రూబీ దగ్గర నుంచి డబ్బులు లాక్కునేవాడు. ఆమె ఎదురు తిరిగితే ఆమెను కొట్టేవాడు. రూబీ చెప్పిన దాని ప్రకారం ఎన్నో సంవత్సరాలుగా ఇలా భరిస్తూనే ఉన్నానని, చివరికి విసిగిపోయి ఈ పని చేశానని చెప్పింది. కానీ ఈ ఒక్క నిర్ణయం కుటుంబం మొత్తాన్ని నాశనం చేసింది. మీ అభిప్రాయం ఏంటి? ఈ ఘటనలో రూబీ ఒక్కతే ఇన్వాల్వ్ అయిందా లేదా రూబీ వెనుక ఇంకెవరైనా మాస్టర్ మైండ్ ఉన్నారా? ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి.